మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే అండి, ఫస్ట్ మీరు వచ్చినాక మనం ఎగ్జామిన్ చేస్తాం. ఫస్ట్ ఎందుకు వచ్చింది? మీకు ఇంతకుముందు ఏమన్నా స్ట్రెయిన్ చేసే యాక్టివిటీ చేశారా? ఎక్కువ బరువు ఎత్తారా? లేతే ఏమైనా ఆడారా? లేతే థైరాయిడ్ ఉందా? షుగర్ ఉందా? అన్నీ ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటది. ఎంత రేంజ్ వరకు మీరు లేపగలుగుతారు చెయ్యిని? తర్వాత ఏ మూవ్‌మెంట్‌లో ఎక్కువ పెయిన్ ఉంటది? ఇవన్నీ ఎగ్జామిన్ చేసి తర్వాత మనం అల్ట్రాసౌండ్ అనేది చేస్తామండి. అల్ట్రాసౌండ్‌లో మీకు లోపల నీరుందా? మజిల్‌లో టేర్ ఉందా? లేతే బర్సాలో ఫ్లూయిడ్ ఉందా? జాయింట్‌లో ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నీ చూస్తాం. ఇది కాక తర్వాత టేర్ బట్టో లేతే ఎడెషన్ క్యాప్సులైటిస్ బట్టో మనం ట్రీట్మెంట్ ఉంటది. మన ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే అండి, ఫస్ట్ వి హావ్ డిఫరెంట్ సిట్టింగ్స్ ఆఫ్ పీఆర్పీ. మీకయిన ఇంజురీ బట్టి మన పీఆర్పీ సెషన్స్ అనేది ఉంటది. సో, పీఆర్పీ గూడా మనకి ఎలా హీలింగ్‌కి హెల్ప్ చేస్తదంటే, పీఆర్పీ అంటే ఏంటి ఫస్ట్ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాలో మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మన హీలింగ్‌కి ఫాస్టర్ హెల్ప్ చేస్తది.